లాకెట్ మర్మం 3వ భాగం. సరోజ కాసేపు మళ్ళీ మౌనంగా ఉండి తర్వాత నెమ్మదిగా 12 ఏళ్ల క్రితం చూసిన మా నాన్నని హఠాత్తుగా నడి రోడ్డు మీద చూశాను. ఏం చేయాలో తోచలేదు. ఇంటికి రమ్మన్నాను. అప్పుడే రానని చెప్పాడు. ఒక పక్క పోలీసులు, ఇంకొక పక్క తనకి తోడుపడిన దొంగలు తన కోసం చూస్తున్నారని చెప్పాడు. 12 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఇంకా పోలీసుల భయం ఎందుకని అడిగాను. అతను దొంగతనం చేసిన నగలు ఎక్కడ దాచింది తెలుసుకోవడానికి పోలీసులు తనను కనిపెడుతున్నారని చెప్పాడు. ఆ దొంగ సొమ్ము పోలీసులకు అప్పజెప్పేయమన్నాను. పోలీసులకివ్వనని, ఏ బ్యాంకు నుంచి దొంగతనం చేశాడో ఆ బ్యాంకుకే ఇస్తానని చెప్పాడు. ఆ నగలు నాకిస్తానని, వాటిని తీసుకెళ్లి బ్యాంకు యజమానికి అందజేయమని, అలా ఇస్తే 50,000 రూపాయలు బ్యాంకు వాళ్ళు ఇస్తారని చెప్పాడు. దాన్ని గురించి మా ఇద్దరికీ వాదన జరిగింది. చివరికి సరేనన్నాను. చిన్నప్పుడు నా మెళ్ళో ఓ లాకెట్ కట్టానని, అది ఉన్నదా అని అడిగాడు. ఉన్నదని చెప్పాను. మర్నాడు పొద్దున దాన్ని తీసుకొని అదే చోటికి నన్ను రమ్మని చెప్పాడు. శ్రీరాములకి ఈ విషయం చెప్పవద్దన్నాడు. మర్నాడు పొద్దున లాకెట్ తీసుకొని అదే చోటికి వెళ్ళాను. నాన్న రాలేదు. నాకు ఏం చేయడానికి తోచలేదు. సాయంత్రం మళ్ళీ వెళ్ళాను. నాన్న రాలేదు. ఇలా వారం రోజులు వరుసగా ఆ చోటికి వెళ్ళి నాన్న వస్తాడేమోనని ఆశతో చూశాను. కానీ నాన్న జాడలేదు. మొన్న సాయంకాలం చీకటి పడుతూ ఉండగా శ్రీరాములు గారు హడావిడిగా ఇంటికి వచ్చి నన్ను తనతో రమ్మని కారెక్కించుకొని తీసుకెళ్లారు. మద్రాస్ దాటి ట్రంక్ రోడ్డు మీద చాలా దూరం వెళ్ళాక రోడ్డుకు కొంచెం దూరంలో ఉన్న ఓ ఇంటి ముందు కారు ఆపి నన్ను అక్కడికి తీసుకెళ్లారు. ఆ ఇంట్లో ఒకతనున్నాడు. మేము లోపలికి వెళ్ళగానే తలుపు లోపల గడియ పెట్టి నన్ను గదిలోకి తీసుకెళ్లాడు అని చెప్పి సరోజ కాసేపు కళ్ళు మూసుకొని 5 నిమిషాల తర్వాత ఆ గదిలో నాన్న నేల మీద పడున్నాడు. చేతులు కాళ్ళు కట్టేసున్నాయి. చెవుల కింద నుంచి రక్తం కారుతోంది. నాన్న నన్ను కలుసుకున్న రోజే ఆ మనిషి నాన్నను పట్టుకొని ఖైదు చేసి నగలు ఎక్కడ దాచింది చెప్పమని హింసిస్తున్నాడని నాన్న చెప్పడం లేదని తెలిసింది. నన్ను చూపించి చెప్పకపోతే నిన్ను పెట్టిన హింస నీ కళ్ళ ముందర నీ కూతుర్ని కూడా పెడతానని అతను బెదిరించాడు. శ్రీరాములు చూస్తూ ఊరుకున్నాడు. శ్రీరాములు కూడా అతనితో కలిసి ఈ పని చేస్తున్నాడని నాకప్పుడు బోధపడ్డది. నాన్న ఎంతకీ చెప్పలేదు. నన్ను ఇంకో గదిలో పెట్టి తలుపు మూసేశాడు. నాన్న మూల్గడం, బాధతో కేకలు పెట్టడం వినిపించింది. నేనేం చేయలేని స్థితిలో ఉన్నాను. తర్వాత కాసేపటికి శ్రీరాములు, ఆ ఇంకో మనిషి నేనున్న గదిలోకి వచ్చి ఆ నగలు ఎక్కడ దాచింది నాకు తెలిస్తే చెప్పమని అడిగారు. నేను తెలియదని చెప్పాను. నాన్న లాకెట్ గురించి నన్ను అడిగిన విషయం చెప్పలేదు. నా గదిలో నుంచి బయటకు వెళ్లారు. 5 నిమిషాల తర్వాత ఇద్దరూ హడావిడిగా పరిగెత్తారు. వాళ్ల మాటలను బట్టి వాళ్ళు నా గదిలో ఉండగా నాన్న పారిపోయాడని తెలిసింది. ఆ మాట విని నేను సంతోషపడ్డాను. 2 గంటల తర్వాత ఇద్దరూ తిరిగి వచ్చి నా గది తలుపు తీశారు. నన్ను బెదిరించసాగారు. వాళ్ల నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనుకొని అదిగో నాన్న అని కేకవేశాను. ఇద్దరూ నేను చూపించిన వైపు పరిగెత్తారు. ఆ అదను చూసుకొని నేను రోడ్డు మీదకు పరిగెత్తాను. అప్పుడే ఈయన కారు రోడ్డు మీద వస్తోంది. ఆపాను. ఈయన నన్ను వాళ్ళింటికి తీసుకెళ్లారు అని సరోజ ప్రసాద్ని చూపించి అన్నది. ఆ రాత్రి ప్రసాద్ ఇంట్లో నుంచి నన్నెత్తుకుపోయారు. నేను కళ్ళు తెరిచేటప్పటికీ శ్రీరాములు గారింట్లో నా గదిలో ఉన్నాను. పోలీసులు వచ్చినా, ప్రసాద్ గారు వచ్చినా రాత్రి జరిగింది ఏదీ చెప్పకూడదని, నాన్న చిక్కాడని చెబితే నాన్నను చంపేస్తామని నన్ను బెదిరించారు. నాన్నను చంపేస్తారని భయపడి ప్రసాద్ గారు వస్తే ఆయన ఎవరో తెలియదని అబద్ధం చెప్పాను. తర్వాత నాన్న నగలు ఎక్కడ దాచిపెట్టింది నాన్న నాకు చెప్పి ఉండాలని, ఆ విషయం తమకు చెప్పకపోతే నాన్నను చంపుతామని నన్ను వాళ్ళు బెదిరించారు. భయమేసి లాకెట్ గురించి నాన్న నన్ను అడిగిన విషయం చెప్పేశాను. ఆ లాకెట్ వెంటనే తెచ్చివ్వమన్నారు. ఇచ్చాను. దాన్ని పరీక్ష చేసి పెదవులు విరిచారు. నాన్న ఇచ్చిన లాకెట్ అది కాదన్నారు. శ్రీరాములు గారింట్లోనే ఉండిపోయారు. ఆ రెండో మనిషి బయటకు వెళ్ళాడు. తర్వాత మీరు వచ్చారు. లాకెట్ అడిగి తీసుకున్నారు. మీరు వెళ్ళిన 2 నిమిషాలకి ఆ రెండో మనిషి పెరటి దారిన వచ్చాడు.
అసలు లాకెట్ ఎక్కడో దాచానని దాన్ని తెచ్చివ్వమని బెదిరించాడు. చిన్నప్పుడు మా నాన్న నా మెడలో కట్టిన లాకెట్ విషయం నాకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది. అది బంగారంలా మెరిసేది. దాని మధ్య ఓ చిన్న రాయి ఉండేది. నన్ను అనాథ శరణాలయంలో చేర్పించడానికి తీసుకుపోతూ మా పక్కింటామె నా మెడలో ఓ లాకెట్ కట్టింది. అది నాది కాదని ఏడ్చాను. నా లాకెట్ ఎక్కడో పోయిందని, దానికి బదులు ఇది తీసుకోమని ఓ వెండి లాకెట్ నా మెడలో కట్టింది. అదే ఇప్పుడు నా దగ్గర ఉన్న లాకెట్. ఆ నగలు దొరికితే వీళ్ళు నన్ను నాన్నని బాధ పెట్టరని ఆ విషయం చెప్పాను. ఆ విషయం వినగానే ఆ రెండో మనిషి చటుక్కున లేచి, ఇక ఈ అమ్మాయి వల్ల మనకు తెలిసేదేమీ లేదు. నన్ను చూసింది గనక ఈ పిల్ల బతికి ఉండడం ప్రమాదం అంటూ పిస్తాల్ తీశాడు. అంతవరకు అతనికి సహకారం చేసిన శ్రీరాములు గారు, ఈ అమ్మాయినేం చేయడానికి వీల్లేదు అని అరిచారు. అతను నవ్వి, శ్రీరాములు, ఈ అమ్మాయి మీద నీకంత మమకారం దేనికి? నీ కూతురు కాదుగా అని అన్నాడు. నా కూతురు కాకపోతేనేం? ఇన్నాళ్ళు పెంచాను. పెంచిన మమకారం ఎక్కడికి పోతుంది? నీ విషయం నా విషయం ఎవరికీ చెప్పదులే అని శ్రీరాములు గారన్నాడు. ఈ పిల్ల మీద నా భవితవ్యం ఆధారపడి ఉండాలా అంటూ పిస్తాలతను నా మీదకి గురిపెట్టాడు. వీల్లేదు అంటూ శ్రీరాములు గారు నాకు అతనికి మధ్యకి వచ్చి నిల్చున్నారు. ఇష్టం లేకపోతే నన్ను కాలుస్తానన్నాడతను. పోలీసులు యుగంధరు బయట ఉన్నారని, పిస్తాల్ కాలిస్తే వాళ్ళు వస్తారని శ్రీరాములు గారు చెప్పారు. పోలీసులు యుగంధరు బయట ఉన్నారు. అతను నవ్వి పిస్తాల్ పేల్చాడు. శ్రీరాములు గారు పడిపోయారు. నేను కేక పెట్టాను. మళ్ళీ పిస్తాల్ పేలింది. గుండు నా భుజానికి తగిలింది. కింద పడిపోయాను అని సరోజ చెప్పడం ముగించింది. మీ పక్కింట్లో ఉండేవాళ్ళెవరు అని యుగంధర్ అడిగాడు. నాకు సరిగ్గా తెలియదు. వాళ్ళింట్లో నా ఏడు అమ్మాయి ఒకతుండాలి. నాతో ఆడుకునేది. ఆ అమ్మాయి పేరు స్వర్ణలత అని మాత్రం నాకు జ్ఞాపకమున్నది అని సరోజ అన్నది. రాజు యుగంధర్ కళ్ళలో మార్పు గమనించాడు. ఈ విషయం హంతకుడికి చెప్పావా అని యుగంధర్ ఆతృతతో అడిగాడు. సరోజ తల ఊపింది. యుగంధర్ లేచి నిల్చున్నాడు. నేను వస్తాను, మళ్ళీ కలుసుకుంటాను అని యుగంధర్ గదిలో నుంచి చకచక బయటకు నడుస్తూ అన్నాడు. నాన్నేమయ్యాడు? ఎక్కడున్నాడు అని సరోజ అడిగింది. ఆ స్థితిలో నిజం చెప్పడం మంచిది కాదనుకొని యుగంధర్ జవాబు చెప్పకుండా రాజును వెంటబెట్టుకొని బయటకు వెళ్ళిపోయాడు. సరోజ, కాసేపు కళ్ళు మూసుకొని పడుకో, అలసిపోయావు అంటూ ప్రసాద్ ఆమె తల నిమిరాడు. డిటెక్టివ్ యుగంధర్ ఫోన్ డైరెక్టరీ తీసి సినిమా తార స్వర్ణలత చిరునామా తెలుసుకొని ఆమె ఇంటికి కారు శరవేగంగా పోనిచ్చాడు. ఇదిలా ఉండగా త్యాగరాయ నగరం, వెంకట్నారాయణ్ రోడ్ 272 నెంబర్ ఇంటి గేట్లో నుంచి కార్ పోనిచ్చి ఆ ఇంటి ఆవరణలో యుగంధర్ కారాపాడు. ఆ ఇంటి కాంపౌండ్లో అప్పటికే 2 పోలీస్ జీపులు, పోలీస్ మోటార్ సైకిళ్లు 4, తళతళా మెరుస్తున్న మోటార్ కార్లు 12 ఉన్నాయి. యుగంధర్ రాజు కార్ దిగి లోపలికి వెళ్ళగానే ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు కనిపించాడు. హలో యుగంధర్, మీరిలా వచ్చారేమిటి? వీళ్లలో ఎవరైనా మీ సహాయం కోరారా అని సోఫాలో కూర్చున్న పెద్ద మనుషులని చూపిస్తూ అడిగాడు. లేదు అని యుగంధర్ చుట్టూ చూశాడు. ఓహో, అయితే నాతో మాట్లాడడానికి వచ్చారా? సరోజకి స్పృహ వచ్చిందా అని ఇన్స్పెక్టర్ అనగానే, వచ్చింది కానీ ఏమిటి గొడవ, ఏం జరిగింది అని యుగంధర్ అడిగాడు. స్వరాజ్యరావు వెనక్కు తిరిగి సోఫాలో కూర్చున్న పెద్ద మనుష్యులను చూసి, ఈయన ప్రఖ్యాత డిటెక్టివ్ యుగంధర్ అని చెప్పి యుగంధర్ వైపు తిరిగాడు. వీరంతా సినిమా ప్రొడ్యూసర్లు. వీరి చిత్రాలలో స్వర్ణలత నటిస్తోంది. స్వర్ణలత ఆయన భార్య. ఆయన పేరు మధుసూదన్ రావు గారు అని పరిచయం చేశాడు. యుగంధర్ పేరు చెప్పగానే అందరూ ఒక్కసారిగా లేచి నిల్చున్నారు. కొందరు నమస్కారాలు పెట్టారు. కొందరు యుగంధర్ దగ్గరకు వెళ్ళి కరస్పర్శ చేశారు. 5 నిమిషాలు పట్టింది పరిచయ లాంఛనాలు ముగిసేందుకు. ఏం జరిగిందో చెప్పారు కారు అని యుగంధర్ ఇన్స్పెక్టర్ని చూసి అన్నాడు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు చెప్పబోయి ఆగి, మధుసూదన్ రావు గారు, మీరే చెప్పండి అని అన్నాడు. మధుసూదన్ రావుకి 30 సంవత్సరాలుంటాయి. తెల్లగా పొడుగ్గా ఉన్నాడు. పల్చని జుట్టు, గుంట కళ్ళు, పొడుగు మొహం, రిమ్లెస్ కళ్ళద్దాలు, సిల్క్ జుబ్బా, గ్లాస్కో పంచ, చేతికి బంగారం గొలుసు, రిస్ట్ వాచి,
పచ్చరాళ్ల ఉంగరం, మెడలో సన్నని బంగారు గొలుసు. మొహం బాగా పాలిపోయింది. కళ్ళ కింద నల్లగా ముడతలు పడ్డాయి. యుగంధర్ గారు, మద్రాసులో ఇటువంటి దుర్మార్గం ఎన్నడూ జరగలేదు. పోలీసులు మా ఇంటి చుట్టూ తిరగడం తప్ప ఇంతవరకు ఏం చేయలేదు. ఎంత డబ్బైనా సరే ఇస్తాను, దయచేసి మీరైనా అని అతను పూర్తిగా చెప్పక మునిపే తక్కిన సినిమా ప్రొడ్యూసర్లందరూ ఒక్కసారిగా, అవునండి యుగంధర్ గారు, మీరే పూనుకోవాలి, మాకు లక్షలకు లక్షలు నష్టమవుతుంది, ఎంత ఫీజైనా ఇచ్చుకుంటాం అని అన్నారు. యుగంధర్ అందరి మొహాలు తేరిపార చూశాడు. స్వర్ణలత భర్త ఎంత ఆదుర్దాగా ఉన్నాడో తక్కిన వాళ్ళు అంత ఆదుర్దాగా ఉన్నారు. తమ చిత్రాలలో నటిస్తున్న స్వర్ణలతకు ఆపద కలిగితే తమకు నష్టం వస్తుందని వాళ్ల చింత. ఆమె భర్తకి అదే విధంగా ఆర్థిక సంబంధమైన చింతేనేమో అని యుగంధర్ అనుకున్నాడు. ఆవేశపడకండి, ముందు ఏం జరిగిందో చెప్పండి అని అడిగాడు. స్వర్ణ నిన్న రాత్రి 8 గంటలకల్లా డ్రీమ్ల్యాండ్ స్టూడియోకి వెళ్ళింది. డ్రీమ్ల్యాండ్ పిక్చర్స్ వారి స్వప్నసీమలో స్వర్ణ హీరోయిన్. రాత్రి 9 గంటలకు షూటింగ్ ప్రారంభమైంది. నేనా స్టూడియోకి నా కార్లో 10 గంటలకు వెళ్ళాను. ఓ అరగంట సెట్ మీద ఉండి 10:30 కల్లా తిరిగొచ్చేశాను. స్వర్ణ ప్లైమౌత్ కార్ వాడుతుంది, డ్రైవర్ ఉన్నాడు. రాత్రి 2 గంటలకు స్వర్ణ పనైపోయింది. మిగతా వాళ్లతో షూటింగ్ ఇంకా జరుగుతోంది. స్వర్ణతో పాటు ఆమె కార్ వరకు ప్రొడ్యూసర్ మృత్యుంజయుడు గారు వెళ్లారట. ఆమె కారెక్కి వెనక సీట్లో పడుకున్నదట. కార్ స్టూడియో గేట్ దాటేంత వరకు మృత్యుంజయుడు గారు చూస్తూనే ఉన్నారట. అవునండి అని మృత్యుంజయుడన్నాడు. ఆయనకు 50 ఏళ్లుంటాయి. తర్వాత అని యుగంధర్ అడిగాడు. నేను పొద్దున్న 9 గంటలకు నిద్రలేచాను. స్వర్ణ వచ్చిందా అని పని మనిషిని అడిగాను. రాలేదని చెప్పింది. కాల్ షీట్ పెంచారేమో, షూటింగ్ ఇంకా సాగుతున్నదేమోనని స్టూడియోకి ఫోన్ చేశాను. తెల్లారగట్ట 6 గంటలకే షూటింగ్ అయిపోయిందని స్టూడియోలో ఉన్న ఓ మనిషి చెప్పారు. మృత్యుంజయుడు గారికి ఫోన్ చేశాను. రాత్రి 2 గంటలకే స్వర్ణ ఇంటికి బయలుదేరిందని చెప్పారు. రాత్రి 2 గంటలకే స్టూడియో నుంచి బయలుదేరిన స్వర్ణ ఇంటికి ఎందుకు రాలేదా అని ఆశ్చర్యపోయాను. 2-3 స్నేహితులకు ఫోన్ చేశాను. వాళ్ళు తమ ఇళ్లకు రాలేదని చెప్పారు. ఎక్కడికైనా వెళ్ళిందేమో, వస్తుందని కాచుకున్నాను అని ఆమె భర్త మధుసూదన్ రావు అన్నాడు. రాత్రి 2 గంటలకు స్టూడియో నుంచి బయలుదేరిన స్వర్ణలత పొద్దున 9 గంటలకు కూడా ఇంటికి రాకపోతే మీరు ఆదుర్దా పడలేదా? వెంటనే పోలీసులకు రిపోర్ట్ చేయలేదా అని యుగంధర్ అడిగాడు. ఆదుర్దా పడ్డాను గాని వెంటనే పోలీసులకు రిపోర్ట్ చేయలేదు. మరో ప్రొడ్యూసర్ ఎవరైనా అర్జెంటుగా షూటింగ్కి పిలుచుకు వెళ్ళాడేమోనని అనుకున్నా అని మధుసూదన్ రావు నీళ్లు నమిలాడు. భర్తకి చెప్పకుండా స్వర్ణలత రాత్రిళ్ళు ఇంటికి రాకుండా ఎక్కడికో వెళ్లడం అలవాటనే విషయం యుగంధర్ గ్రహించి అతన్ని ఇబ్బంది పెట్టదలుచుకోక తర్వాత అని అడిగాడు. 11 గంటలకి డ్రీమ్ల్యాండ్ స్టూడియో నుంచి మా ఇంటికి ఫోన్ చేశారట. నేనింట్లో లేను, గ్రీన్ పిక్చర్స్ ఆఫీస్కి వెళ్ళాను. ఆ విషయం నా నౌకర్ చెప్పేసరికి స్టూడియో వాళ్ళు అక్కడికి నాకు ఫోన్ చేశారు. వెంటనే నన్ను స్టూడియోకి రమ్మన్నారు. వెళ్ళాను. స్టూడియో మేనేజర్ గదిలోకి వెళ్ళేసరికి ఆ గదిలో మా డ్రైవర్ లోకనాథం కనిపించాడు. వాణ్ణి చూడగానే స్వర్ణ స్టూడియోలోనే ఉందనుకున్నాను. కానీ మరుక్షణమే గుండాగిపోయినంత పనైంది. లోకనాథం చేతులకి కట్లు కట్టి ఉన్నాయి. కారు ప్రమాదం జరిగిందేమో. స్వర్ణలత ఏమైంది? ఆస్పత్రిలో ఉందా? ఆ అరక్షణంలో ఇలాంటి ప్రశ్నలెన్నో నా మనస్సును కలిచివేశాయి. కానీ తీరా విచారిస్తే నేననుకున్న దానికన్నా చాలా ఎక్కువ ఘోరమే జరిగింది. స్టూడియో ఆవరణలో చాలా దూరంలో చెట్టు కింద కారు ఆపుకొని ముందు సీట్లో పడుకున్నాడట లోకనాథం. అర్ధరాత్రి వేళ. టైం ఎంతైందో అతనికి తెలియదట. ఎవరో తనన్ను తట్టి నిద్రలేపి అమ్మగారు పిలుస్తున్నారు అని అన్నాడట. నిద్రమత్తులో లేచి అతని వెనకే బయలుదేరాడట లోకనాథం. 4 అడుగులు వేశాడో లేదో వెనక నుంచి తల మీద గట్టిగా దెబ్బ తగిలిందట. వెంటనే స్పృహ పోయిందట. అతనికి మళ్లీ స్పృహ వచ్చేసరికి చేతులు కాళ్ళు బిగించి కట్టబడి నోట్లో గుడ్డలు కుక్కబడి చీకట్లో పడున్నాడట. కట్లు విప్పుకుందామనుకున్నా అరుద్దామన్నా వీలు కాలేదు. అతను వేసుకున్న తెల్లని డ్రైవర్ యూనిఫామ్ కూడా ఒంటి మీద లేదట. పొద్దున్న 10 గంటలకి స్టూడియో ప్రాపర్టీ రూమ్ గుమాస్తా
ప్రాపర్టీ షెడ్లోకి వెళ్తూ లోకనాథాన్ని చూసి కట్లు ఊడదీసి మేనేజర్ దగ్గరకు తీసుకువెళ్ళాడట. మేనేజర్ అంతా విని నాకు ఫోన్ చేశాడు. నేను పోలీసులకి అప్పుడు ఫోన్ చేశాను అని స్వరాజ్యరావు ముగించాడు. అన్నట్లు ఆమె కార్ ప్లైమౌత్ MYX 1389 కోడంబాకం నుంచి సైదాపేటకు వెళ్లే రోడ్డు మీద నిర్మానుష్యమైన చోట కనిపించింది. అక్కడే ఇంకో కార్ ఆగిందని టైర్ గుర్తులను బట్టి తెలిసింది అని స్వరాజ్యరావు అన్నాడు. స్వర్ణలతని ఎవరో ఎత్తుకుపోయారు. చాలా జాగ్రత్తగా పథకం వేసి చేసిన పని ఇది. ఇలా మనుష్యుల్ని ఎత్తుకుపోవడం మన దేశంలో సామాన్యంగా జరగదు. ఎందుకు ఎత్తుకుపోయారో, ఏం చేస్తారో అని మధుసూదన్ రావు ఆదుర్దాతో అన్నాడు. వెంటనే స్వరాజ్యరావు, ఆమె ఒంటి మీద ఆమె నగలు కూడా లేవట. ఉన్నవి స్టూడియో వాళ్ల రోల్డ్ గోల్డ్ నగలేనట అని స్వరాజ్యరావు అన్నాడు. మీ దర్యాప్తు ప్రారంభించారా అని యుగంధర్ స్వరాజ్యరావుని అడిగాడు. కానీ సూచనలేమీ లేవు. తనను నిద్రలేపిన మనిషి ఎలా ఉంటాడో డ్రైవర్ చెప్పలేకపోయాడు. ఫోర్డ్ కారులో ఆమెను తీసుకువెళ్లారని తెలిస్తే మాత్రం ఏం ప్రయోజనం అని స్వరాజ్యరావు భుజాలు చరిచాడు. యుగంధర్ గారు, ఇవి చేతులు కావు, కాళ్ళు. మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఎంత కావాలిస్తే అంతిస్తాను. మీరే పూనుకోవాలి, లేదా స్వర్ణలతని ప్రాణాలతో చూసే అవకాశం ఉండదు అని ప్రొడ్యూసర్ రావ్ అన్నాడు. అతనితో పాటు అక్కడ ఉన్న సినిమా ప్రొడ్యూసర్లు కూడా యుగంధర్ని వేడుకోవడం ప్రారంభించారు. వెంటనే స్వరాజ్యరావు, హహ, యుగంధర్ మాత్రం ఏం చేయగలరు? మంత్రం వేసి మనిషిని మొలిపిస్తారా అని స్వరాజ్యరావు నవ్వుతూ అన్నాడు. యుగంధర్ ఆలోచిస్తూ, స్వప్నసీమ చిత్రంలో స్వర్ణలత హీరోయినా? అది జానపద చిత్రమా అని యుగంధర్ ప్రొడ్యూసర్ రావుని అడిగాడు. అవును అని ప్రొడ్యూసర్ రావ్ అనగానే, ఆభరణాలన్నీ స్టూడియో వాళ్ళు ఇచ్చినవేనా? ఆమె సొంత నగలేమైనా పెట్టుకున్నదా అని యుగంధర్ అడిగాడు. లేదండి, అన్నీ మా కంపెనీవే అని ఆ చిత్రం ప్రొడ్యూసర్ అన్నాడు. స్టూడియోకి వెళ్లేటప్పుడు ఆమె పెట్టుకున్న నగలేం చేసింది అని యుగంధర్ అడిగాడు. అసలేవీ పెట్టుకుని వెళ్ళలేదు. ఎప్పుడూ నగలు పెట్టుకుని స్టూడియోకు వెళ్ళదు అని మధుసూదన్ రావు అన్నాడు. ఇంట్లోనే అట్టే పెట్టి వెళ్తుందన్నమాట. ఇనప్పెట్టెలో పెడుతుందా అని యుగంధర్ అడిగాడు. ఖరీదైనవి ఇనప పెట్టెలో పెడుతుంది, తక్కినవి బీర్వాలో పెడుతుంది అని మధుసూదన్ రావు అన్నాడు. నాకు ఆమె బీర్వా, ఇనుప పెట్టె, ఆమె గది చూపిస్తారా అని యుగంధర్ అడిగాడు. రండి అని మధుసూదన్ రావు యుగంధర్ని పిలిచి మేడమెట్ల వైపు తిరిగాడు. 4 మెట్లు ఎక్కారో లేదో హాల్లో ఫోన్ గణగణ మోగింది. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు ఫోన్ తీసి విని, మధుసూదన్ రావు గారు, మీకోసమే అని కేకవేశాడు. పొద్దున్నుంచి ఒకటే టెలిఫోన్ పిలుపులు. స్వర్ణలత కనిపించడం లేదని అప్పుడే పాకిపోయింది. క్షణంలో వస్తానుండండి అని మధుసూదన్ రావు విసుగ్గా యుగంధర్తో చెప్పి కిందకు దిగాడు. మెట్ల మీద నిల్చున్న యుగంధర్కి ఫోన్ రిసీవర్ తీసుకున్న మధుసూదన్ రావు కనిపిస్తూనే ఉన్నాడు. హలో అంటూ 5 నిమిషాల సేపు మధుసూదన్ రావు అవతల మనిషి మాటలు విని ఫోన్ పెట్టేశాడు. దాదాపు 2 నిమిషాలు మౌనంగా ఉండి తర్వాత నిట్టూర్చి, స్వర్ణ ఫోన్ చేసింది బెంగళూరు నుంచి. సాయంత్రమో రేపో తిరిగి వస్తుంది. ఏం జరిగింది వచ్చాక చెబుతానన్నది. తనకేమీ ప్రమాదం జరగలేదని, కంగారు పడవద్దని, గొడవ చేయవద్దని, పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి ఉంటే ఉపసంహరించుకోమని చెప్పింది అని అన్నాడు. అతనా మాటలనగానే అందరూ ఒక్కసారిగా నిట్టూర్చారు. థ్యాంక్ గాడ్ అని కొందరన్నారు. అందరికన్నా ఎక్కువ సంతోషించాడు స్వరాజ్యరావు. యుగంధర్ మేడమెట్ల మీద నుంచి కిందకు దిగలేదు, అక్కడే నిల్చున్నాడు. రండి యుగంధర్ గారు, ఇక అవసరం లేదు, మీకు చాలా థ్యాంక్స్ అని మధుసూదన్ రావు అన్నాడు. ఏంటి అవసరం లేదు అని యుగంధర్ అన్నాడు. మధుసూదన్ రావు కాస్త చికాకుగా, మీ దర్యాప్తు అని అన్నాడు. ఎందువల్ల అని యుగంధర్ అనగానే, స్వర్ణలత క్షేమంగా ఉన్నానని ఫోన్ చేసింది కదా అని మధుసూదన్ రావు అనగానే, ఎక్కడ్నుంచి చేసింది అని యుగంధర్ అన్నాడు. బెంగళూరు నుంచి అని మధుసూదన్ రావు అనగానే, ఆమె స్వయంగా మీతో మాట్లాడిందా అని యుగంధర్ అన్నాడు. అవును అని మధుసూదన్ రావు అన్నాడు. ఇన్స్పెక్టర్, ముందు ఫోన్ తీసుకున్నది మీరేగా, ఆపరేటర్ ట్రంక్ కాల్ అని చెప్పిందా అని యుగంధర్ అడిగాడు. లేదు, మీరంటేనే జ్ఞాపకం వచ్చింది, ఆ విషయం చెప్పలేదు అని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు అన్నాడు. మధుసూదన్ రావు గారు, మీరు అబద్ధం చెబుతున్నారు. మీకు ఫోన్ చేసింది స్వర్ణలత కాదు అని యుగంధర్ గంభీరంగా అన్నాడు. మధుసూదన్ రావు మొహం పాలిపోయింది.
నేను స్వర్ణలతతోనే మాట్లాడాను. ఈ ఊరు నుంచే ఫోన్ చేసి బెంగళూరు నుంచి ఫోన్ చేస్తున్నానని చెప్పిందేమో, వచ్చాక కనుక్కుంటాను అని మధుసూదన్ రావు అనగానే యుగంధర్ నవ్వుతూ, నమ్మేటట్లు అబద్ధాలు చెప్పడం మీకు చేత కాదు. మీకు ఫోన్ చేసింది మగతను. స్వర్ణలతను ఎత్తుకుపోయిన మనిషి తనేనని చెప్పాడు. స్వర్ణలత ఇనప పెట్టెలో కానీ బీరువాలో కానీ బంగారం లాకెట్ ఒకటి ఉంటుందని, ఆ లాకెట్ తెచ్చి తనకు ఫలానా చోట అందజేయమని పోలీసులకు చెప్పవద్దని, ఆ లాకెట్ అందజేస్తే స్వర్ణలతని సురక్షితంగా మీకొప్పజెబుతానని, లేనట్లయితే ఆమెను చంపేస్తానని బెదిరించాడు. అవునా అని యుగంధర్ అనగానే మధుసూదన్ రావు ఆశ్చర్యంతో యుగంధర్ని చూశాడు. కాదు, మీరు ఊహించింది తప్పు, మాట్లాడింది స్వర్ణలతే అని అన్నాడు. మిస్టర్ మధుసూదన్ రావు, మీకు ఫోన్ చేసిన మనిషి హంతకుడు. ఇప్పటికే అతను 2 హత్య చేశాడు. అతనికి మీరా లాకెట్ ఇచ్చిన మరుక్షణం స్వర్ణలత ప్రాణాలు తీసేస్తాడు. ఆమెను ప్రాణాలతో ఉంచడు. ఆమెను వదలడు. వదిలితే తనన్ను చూసింది కనుక గుర్తుపట్టి పోలీసులకు పట్టించే అవకాశం ఉంటుందనే భయం ఉంటుంది. లాకెట్ అతని చేతికి అందించిన వెంటనే మిమ్మల్ని చంపేస్తాడు. కనుక మీరు అబద్ధాలు ఆడకండి. ఒంటరిగా మీరు ఈ పని నిర్వహించలేరు. మనమంతా సంప్రదించుకొని స్వర్ణలతకు ఏ ఆపద రాని మార్గం ఆలోచించి చేద్దాం అని యుగంధర్ అన్నాడు. మధుసూదన్ రావు 2 నిమిషాలు మౌనంగా ఉండిపోయాడు. క్షమించండి యుగంధర్, మీరు చెప్పింది నాకు అర్థం కావడం లేదు. లాకెట్ ఏమిటి? స్వర్ణకి అసలు లాకెట్టే లేదు అని అన్నాడు. సరే, మీరు మొండిగా ఉంటే నేనేం చేయగలను? పోనీ ఆమె బీరువా ఇనుప పెట్టే వెతికి అందులో లాకెట్ ఉంటే దాన్ని 24 గంటల సేపు నాకివ్వడానికి మీకు అభ్యంతరం ఏమైనా ఉన్నదా అని యుగంధర్ అన్నాడు. మధుసూదన్ రావు మొహం మారిపోయింది. వీల్లేదు, స్వర్ణ బీరువా వెతకడమేమిటి? వెతికితే స్వర్ణ ఊరుకోదు. యుగంధర్ గారు, మీ జోక్యం అనవసరం. ఇన్స్పెక్టర్, నేను కంప్లైంట్ ఉపసంహరించుకుంటున్నాను. మీరిక వెళ్ళవచ్చు అని మధుసూదన్ రావు కోపంగా అన్నాడు. యుగంధర్ నవ్వుతూ, పోలీస్ వాళ్ళు వెళ్ళిపోవచ్చు, కానీ నా విషయం అలా కాదు మిస్టర్. ఈ క్షణాన్నించి నేను నా అసిస్టెంట్ మీ వెంట నీడలా ఉంటాం. మీరు ఇంట్లో నుంచి కదిలితే మీ వెంట వస్తాం అని యుగంధర్ మెట్లు దిగాడు. యుగంధర్ గారు, మీకు ఆ హక్కు లేదు. నన్ను వెంబడించడానికి వీల్లేదు అని మధుసూదన్ రావు అన్నాడు. యుగంధర్ నవ్వి, హక్కులతో నాకు నిమిత్తం లేదు అని అన్నాడు. మధుసూదన్ రావు కళ్ళప్పగించి చూడడం తప్ప ఏమీ చెయ్యలేకపోయాడు. యుగంధర్ని మింగెయ్యాలన్నంత కోపం, ఆ కోపాన్ని దిగమింగడం తప్ప ఇంకేమీ చేయలేకపోయాడు. ఇదిలా ఉండగా స్వర్ణలత కళ్ళు తెరిచింది. తల బద్దలైపోతున్నది. కళ్ళలో సూదులు గుచ్చుతున్నట్లు ఉన్నది. 1 నిమిషం పాటు ఆమె మనస్సులోకి ఏ ఆలోచన రాలేదు. తనెక్కడున్నది తెలియలేదు. పైన దూలానికి వేళ్లాడుతున్న ఎలక్ట్రిక్ దీపం కాంతి చూడలేక కళ్ళు మూసుకున్నది. కాసేపు అలాగే కళ్ళు మూసుకొని పడుకొని ఆలోచించింది. జరిగిందంతా చప్పున జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం రాగానే ఆమె ఒళ్ళంతా ఒక్కసారిగా వణికిపోయింది. చెమటలు పోశాయి. భయంతో కళ్ళు తెరిచి చూసింది. అది చిన్న గది. 1 ఇనుప మంచం మీద తను పడుకొని ఉన్నది. ఆ గదికి కిటికీలు లేవు. బాగా పైన 1 వెంటిలేటర్ మాత్రం ఉన్నది. తను పడుకున్న మంచం తప్ప గదిలో మరే వస్తువు లేదు. స్వర్ణలత తలుపు వైపు చూసింది. తలుపు మూసి ఉన్నది. గడియ పెట్టలేదేమో. వెళ్ళి తలుపు తీస్తే ధైర్యం చాలలేదు. తన నోటిని నొక్కిన మనిషి జ్ఞాపకం వచ్చి ఆమె గుండాగిపోయినట్లయింది. తనని గదిలోకి తెచ్చి ఎంతసేపైంది? తనకు స్పృహ తప్పి ఎంతసేపైంది? అదే రాత్ర, మర్నాటి రాత్ర? తను ఎక్కడున్నది? చేతి గడియారం చూసుకున్నది. 9 గంటలైంది. మర్నాటి రాత్రి అన్నమాట. క్రితం రాత్రి షూటింగ్ అయ్యేటప్పటికీ రాత్రి 2 గంటలైంది. తను ప్రొడ్యూసర్ ఫ్లోర్ నుంచి బయటకు వచ్చారు. అంత క్రితం రాత్రి కూడా షూటింగ్కి వెళ్లడం వల్ల బాగా అలసిపోయి నిద్రమత్తులో తను ఉన్నది. ప్రొడ్యూసర్ కార్ వరకు వచ్చాడు. ఆయనే కార్ తలుపు తీశాడు. తను కారెక్కి కారులో ఉన్న మక్మల్ దిండు దగ్గరకు లాక్కొని సీటు మీద వాలిపోయింది. మర్నాటి షూటింగ్ గురించి ప్రొడ్యూసర్ ఏదో చెబుతున్నాడు. తన కళ్ళు మూతలు పడుతున్నాయి. ప్రొడ్యూసర్ మాటలు తను వినిపించుకోలేదు. ఇక బయలుదేరతాను అని చెప్పి డ్రైవర్తో పోని అని అన్నది. కారు కదిలింది. స్టూడియో గేట్ దాటే లోపునే తను నిద్రపోయింది. కారు 1 టర్నింగ్లో చాలా స్పీడ్గా తిరిగింది. చటుక్కున తుళ్ళిపడి లేచింది. ఏయ్, ఎందుకింత స్పీడ్గా తోలుతావు
అని నిద్రమత్తులోనే డ్రైవర్ని గదమాయించింది. అయినా డ్రైవర్ స్పీడ్ తగ్గించలేదు. నీకే చెప్పేది అని లేచి కూర్చున్నది. అది స్టూడియో నుంచి తన ఇంటికి వచ్చే దారి కాదు. ఆర్కట్ రోడ్ మీద అర్ధరాత్రి కూడా టీ షాపులు తెరిచి ఉంటాయి. ఆమె కారు ఒక నిర్మానుష్యమైన రోడ్డు మీద వెళ్తున్నది. ఎక్కడా ఇళ్ళు లేవు. ఎటు వెళ్తున్నావు అని కంగారుగా అన్నది. ఆ డ్రైవర్ తన డ్రైవర్ కాడనే అనుమానం అప్పటికీ ఆమె కలగలేదు. వేరే దగ్గర దారి కనుక్కొని అటు వెళ్తున్నాడేమో అని అనుకున్నది. డ్రైవర్ తెల్లని యూనిఫామ్, టోపీ కనిపిస్తూనే ఉన్నాయి. అతను జవాబు చెప్పలేదు. నిన్నే లోకనాథం, నిన్నే అని స్వర్ణలత అరిచింది. కానీ డ్రైవర్ మాట్లాడలేదు. అప్పుడు తనకు అనుమానం కలిగింది. ముందుకు వంగింది. అప్పుడు అతని మొహం చూసింది. అతను తన డ్రైవర్ లోకనాథం కాడు. గుండె పనైంది. ఆ నిద్రమత్తులో మరెవరి కారైనా ఎక్కానేమో అనుకుని ఒకసారి కారు లోపల చూసింది. తన కారే. ఎవరతను? ఎక్కడికి తీసుకుపోతున్నాడు? ఏడాది క్రితం కోడంబాకం రైలు గేటు దగ్గర తను అర్ధరాత్రి షూటింగ్ నుంచి వస్తూ ఉండగా కొందరు రౌడీలు తన కారాపి తనన్ని అల్లరి చేశారు. సమయానికి ఒక కంపెనీ వ్యాన్ అటు రానట్లయితే ఆ రోజు రాత్రి తన గతి ఏమయ్యేదో ఆ సంఘటన జ్ఞాపకమొచ్చింది. సినిమాలలో తనన్ను చూసి ఆనందించి ఊరుకోరు. తనన్ను పొందాలని ఇటువంటి అఘాయిత్యాలు చేస్తారు. స్వర్ణలతకి కొంచెం ధైర్యం వచ్చింది. తన అందాన్ని చూసి తనన్ను కోరే వాళ్లతో వాళ్ళు ఎంత దుర్మార్గులైనా తను నెగ్గుకు రాగలదు. ఎవరు నువ్వు? ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని ముందుకు వంగి అతని మొహాన్ని చూడ్డానికి ప్రయత్నిస్తూ అడిగింది. అతను మొహం కనపడకుండా కొంచెం పక్కకు తిరిగాడు. ఒక చెయ్యి స్టీరింగ్ వీల్ మీద ఉంచి రెండో చేత్తో ఏదో పట్టుకొని ఆమె తల మీద బలంగా కొట్టాడు. అతని చెయ్యి తన తల మీదకు రావడం చూసి తల తిప్పింది. కానీ దెబ్బ సరిగ్గా నడినెత్తి మీద తగిలింది. అంతే. తర్వాత తనకేమీ జ్ఞాపకం లేదు. మళ్ళీ ఇప్పుడు 19 గంటల తర్వాత తెలివి వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి, ఎందుకు తీసుకొచ్చారు? చటుక్కున దృష్టి తన దేహం మీదకు తిప్పి తనన్ను తాను చూసుకున్నది. స్వర్ణలత మొహంలో నెత్తురు చుక్కలేదు. తను స్టూడియో నుంచి బయలుదేరినప్పుడు బ్రోకెడ్ జాకెట్ తొడుక్కొని ఉన్నది. ఆ జాకెట్ తన ఒంటి మీద లేదు. ఇప్పుడు లేస్ బాడీ మాత్రం ఉన్నది. తను కట్టుకున్న టిష్యూ చీర లేదు. పావడా మాత్రం ఉన్నది. స్వర్ణలతకి ఏదో అనుమానం కలిగింది. తనకు స్పృహ లేనప్పుడు తనకేమైనా అపచారం జరిగిందా? ఏమో, ఎలా తెలుసుకోవడం? పోనీ ఇకనైనా వదిలేస్తాడా? ఇంతలో తలుపు చప్పుడైంది. బయట గడియ తీస్తున్న చప్పుడు వినపడ్డది. ఎవరు వస్తున్నారు? ఏం చేస్తారు? తెలివి లేనప్పుడు తను ఏం చేయలేకపోయింది. ఇప్పుడు అతను ఏదైనా అఘాయిత్యం చేస్తే ఎలా భరించగలదు? తనన్ని రక్షించుకునేందుకు ఏదైనా వస్తువు కనపడుతుందేమోనని చూసింది. ఆ గదిలో ఏ వస్తువు లేదు. పక్క మీద ఉండడం మంచిది కాదనుకుని చటుక్కున లేచింది. గదిలో ఓ మూలకు వెళ్ళి నిల్చున్నది. అంతలో తలుపు తెరుచుకున్నది. ఆమె కళ్ళప్పగించి తలుపు వైపు చూసింది. ఓ మనిషి గదిలోకి వచ్చాడు. అతన్ని చూడగానే ఆమె ప్రాణాలెగిరిపోయాయి. కెవ్వున కేక వేద్దామనుకున్నది. అరవబోయింది. కానీ భయం వల్ల గొంతు పెగల్లేదు. ఒక చిన్న మూలుగు మాత్రం మూలిగింది. గజగజ వణికిపోయింది. అతను ఆజాను బాహువు. తెల్లని ప్యాంటు లోపలికి తెల్లని షర్టు వేసుకున్నాడు. మొహం మాత్రం కనిపించడం లేదు. జుట్టు కూడా కనిపించలేదు. తలకు నల్లని గుడ్డ చుట్టుకున్నాడు. కళ్ళ దగ్గర కంతలున్నాయి. స్వర్ణలత భయంతో గోడకు అతుక్కుపోయింది. అతను మంచం వైపు చూశాడు. గది అన్ని మూలలా చూపులు వెదజల్లాడు. గోడకు అంటుకుపోయి నిల్చున్న స్వర్ణలతని చూసి తల ఊపి తలుపు లోపల గడియపెట్టాడు. 1 నిమిషం పాటు అటువైపు చూసి, ఎందుకు లేచావు? వెళ్ళి మంచం మీద పడుకో అని అన్నాడు. ఆమె నోట్లో నుంచి మాట రాలేదు. పడుకోనని తల తిప్పింది. అతను 2 అడుగులు ముందుకు వేసి మంచం దగ్గర ఆగాడు. ఇలా వచ్చి మంచం మీద కూర్చో అని అన్నాడు. అతను మనిషి అన్న విషయం మనసులోకి బాగా ఇంకాక ఆమెకి ధైర్యం వచ్చింది. అతనికి కావాల్సింది తను గ్రహించాననుకున్న తర్వాత ఆమెకు బాగా ధైర్యం కలిగింది. ఇటువంటి ఉన్మాదులను ఎంతమందినో తను సినిమా ఫీల్డ్లోకి వచ్చాక చూసింది. మేకప్ గదులలో, ప్రొడక్షన్ ఆఫీసులలో, కార్లలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. ఛీ, అవతలకి వెళ్ళు దుర్మార్గుడా! తెలివి లేనప్పుడు ఛ, నువ్వు ఓ మగాడివేనా? సిగ్గులేదు
అని అన్నది. ఆమె ఆ మాటలన్న తర్వాత క్షణంసేపు అతను నివ్వెరపోయి ఆమెను చూశాడు. తర్వాత ఆమె ఏమంటున్నదో అర్థమైంది. విరగబడి నవ్వాడు. 5 నిమిషాల సేపు ఆగకుండా నవ్వుతూనే ఉన్నాడు. అలా నవ్వుతూనే మంచం మీద కూర్చున్నాడు. అతను ఎందుకు నవ్వుతున్నాడో ఆమెకు అర్థం కాలేదు. అతను తన మీదకు ఉరికినా, తనను మంచి చేసుకోవడానికి ప్రయత్నించినా అర్థమయ్యేది. అటువంటి సన్నివేశాలు తను సినిమాలలో నటించింది. ఏం చెయ్యాలో కూడా తెలుసు. కానీ నవ్వుతున్నాడు. ఎందుకు? అతి కష్టం మీద అతను నవ్వాపుకొని, నిన్న వేషంలో ఒంటి మీద పూర్తిగా బట్టలు లేకుండా చూడ్డం కష్టంగా ఉన్నది. కనీసం ఇదైనా కప్పుకో అంటూ మంచం మీద ఉన్న దుప్పటి ఆమె మీదకు విసిరేశాడు. ఆమెకి అర్థం కాలేదు. ఈ వేషంలో, ఈ బట్టలతో ఓ చిత్రంలో నటిస్తే తనను చూడడానికి జనం విరగబడతారు. ఇతనేమిటి కష్టంగా ఉందంటున్నాడు? ఆమె అహం దెబ్బతిన్నది. అయితే నా ఒంటి మీద బట్టలెందుకు తీసేశావు అని ఆమె రోషంతో అన్నది. అతను మళ్ళీ విరగబడి నవ్వుతూ, నీకా విషయం తప్ప ఇంకొకటి తెలియదనుకుంటాను. నిన్ను నేనేమీ చెయ్యలేదు. నిన్న రాత్రి వరకు నువ్వెంత పతివ్రతగా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. నీ పాతివ్రత్యానికి నేను భంగం కలిగించలేదు. ఇదిగో అటువంటి భయాలు పెట్టుకోకు. నాకు ఆడవాళ్లంటే గిట్టదు, పరమ అసహ్యం. అందులోనూ ఒంటి నిండా బట్టల్లేని ఆడవాళ్లని చూస్తే మరీ అసహ్యం. నీ ఒంటి మీద బట్టలు తీయడానికి కారణం వేరే ఉన్నది అని అతనన్నాడు. ఏమిటా కారణం అని స్వర్ణలత చిన్నబుచ్చుకొని అడిగింది. నీ దగ్గర ఓ లాకెట్ ఉండాలి, బంగారంది. చిన్నప్పట్నుంచి నీ దగ్గర ఉన్నదది, కొత్తగా చేయించుకున్నది కాదు. దానికోసం వెతికాను. అది నీ మెడలో లేదు. అందుకని నీ ఒంటి మీదంతా వెతికాను అని అతననగానే స్వర్ణలత కళ్ళప్పగించి చూసింది. మొహం కనిపించడం లేదు. పిచ్చివాడేమో ఒక పాత లాకెట్ కోసం తనన్ను ఎత్తుకువచ్చాడా అని అనుకున్నది. లాకెట్టా? దానికోసం నన్నెత్తుకువచ్చావా? ఎందుకు చేశావు ఈ పని? నన్నడిగితే ఆ లాకెట్ ఇచ్చేదాన్నే అని స్వర్ణలత అన్నది. ఇప్పుడలా అంటున్నావు కానీ నేను తిన్నగా వచ్చి అడిగి ఉంటే ఇచ్చేదానివా? అసలు నిన్ను కలుసుకోవడానికే అవకాశం ఉండదే. పెద్ద సినిమా స్టార్విగా. సరే, ఆ లాకెట్ ఎక్కడున్నది చెప్పు అని అతనన్నాడు. ఇంట్లో ఉండాలి. బీరువాలోనో ఇనప పెట్టెలోనో ఎక్కడో ఉండాలి. చాలా రోజులైంది దాన్ని నేను బయటకు తీసి. నీకెందుకది అని స్వర్ణలత అడిగింది. ఇనపెట్టె తాళం చెవులు మీ ఆయన దగ్గర ఉన్నాయా అని అతనడిగాడు. అవును, నన్ను ఇంటికి తీసుకెళ్తే నేనే వెతికిస్తాను అని స్వర్ణలత అన్నది. నన్ను పోలీసులకు పట్టిస్తావు కూడా. ఎందుకు వచ్చిందిలే. దాన్ని సంపాదించే ఏర్పాటు నేను చేసుకుంటాను. అది నా చేతికి అందగానే నిన్ను నీ ఇంటి వద్ద దింపేస్తాను అని అతను గదిలో నుంచి వెళ్ళి తలుపు బయట గడియపెట్టాడు. స్వర్ణలత నిట్టూర్చి వెళ్ళి మంచం మీద పడుకున్నది. ఆకలేస్తోంది. లేచి వెళ్ళి దబదబా తలుపు తట్టింది. కాని అతను రాలేదు. ఇదిలా ఉండగా మధుసూదన్ రావుకి యుగంధర్కి జరిగిన సంభాషణంతా శ్రద్ధగా విన్నాడే కాని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు జోక్యం కల్పించుకోలేదు. మధుసూదన్ రావు జాలిగా ఇన్స్పెక్టర్ని చూశాడు. స్వర్ణని బలిస్తారా అని అతను నెమ్మదిగా అడిగాడు. యుగంధర్కి అతన్ని చూస్తే జాలేసింది. మధుసూదన్ రావు దగ్గరకు వెళ్ళి అతని భుజం మీద చెయ్యి వేసి, రావుగారు, నేనామె క్షేమం దృష్టిలో ఉంచుకునే చెప్పాను. స్వర్ణలత అపాయంలో ఉన్నది, అందులో సందేహం లేదు. మీరా లాకెట్ అతనికిచ్చిన స్వర్ణలతని వదలడు అని అన్నాడు. మధుసూదన్ రావు నిట్టూర్చాడు. యుగంధర్ అతను మెత్తబడడం గమనించి, అతనేం మాట్లాడింది విపులంగా చెప్పండి అని అన్నాడు. మీరు ఊహించింది యథార్థం యుగంధర్ గారు. అతనెవరో పేరు చెప్పలేదు. గొంతు చాలా కరుకుగా ఉన్నది. స్వర్ణలతని తనెత్తుకుపోయానని, తన దగ్గర ఉన్నదని, క్షేమంగానే ఉన్నదని చెప్పాడు. ఇటుపైన క్షేమంగా ఉండేది లేనిది నా మీద ఆధారపడి ఉంటుందని అన్నాడు. స్వర్ణలత బీరువాలోనో ఇనపెట్టెలోనో ఓ బంగారు లాకెట్ ఉండాలని, అది చిన్నప్పటినుంచి ఆమె దగ్గర ఉన్న లాకెట్ అని, దాన్ని తనకు అందజేస్తే స్వర్ణని సురక్షితంగా నాకు ఒప్పగిస్తానన్నాడు. సరేనన్నాను. ఎక్కడికి తీసుకొచ్చి ఇవ్వాలని అడిగాను. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు కారులో ఒంటరిగా బయలుదేరమన్నాడు. గ్రాండ్ ట్రంక్ రోడ్డు మీద 12 మైళ్ళు వెళ్ళాక తురకల సత్రం అనే గ్రామంలో ట్రంక్ రోడ్డు మీద ఉన్న పెట్రోల్ బంక్ వెళ్ళి నా పేరు చెప్పి ఏదైనా ఉత్తరం ఉన్నదా అని అడగమన్నాడు.
అతన్ని ఎక్కడ కలుసుకోవాల్సింది ఆ ఉత్తరంలో రాసుంటుందని చెప్పాడు అని మధుసూదన్ రావు నిట్టూర్చాడు. మధుసూదన్ రావు ఆ విషయం చెప్పగానే యుగంధర్ ఆలోచనలో పడ్డాడు. అతను చాలా జాగ్రత్తగా ఉన్నాడన్నమాట. సులభంగా దొరకడు. ఫలానా చోటకి రమ్మని చెబితే పోలీసులు ఆ చోట తయారుగా ఉండవచ్చని, ఎక్కడికి రావాలో కూడా చెప్పలేదనుకుని, సరే ఆ విషయం మధ్యాహ్నం ఆలోచించవచ్చు, ముందా లాకెట్ ఎక్కడుందో చూద్దాం అని యుగంధర్ అన్నాడు. మధుసూదన్ రావు, ఇన్స్పెక్టర్, యుగంధర్, రాజు మేడ మీద ఉన్న స్వర్ణలత గదిలోకి వెళ్లారు. ముందు ఇనప్పెట్టె తెరిచి చూశారు. అందులో ఎక్కడా లాకెట్ లేదు. స్వర్ణలత బీరువా వెతికారు. అందులోనూ లేదు. ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు. మధుసూదన్ రావు మొహం పాలిపోయింది. ఇంకెక్కడైనా దాచిందేమో, గుర్తు తెచ్చుకోండి అని యుగంధర్ అన్నాడు. స్వర్ణే చెప్పిందట అతనికి బీర్వాలోనో ఇనపెట్టెలోనో ఉంటుందని అని అన్నాడు. అక్కడే నలుగురు కుర్చీలో చతికిలబడ్డారు. మీకా లాకెట్ జ్ఞాపకమున్నదా అని యుగంధర్ అడిగాడు. కొద్దిగా జ్ఞాపకమున్నది. నేను స్వర్ణను కలుసుకున్న కొత్తలో ఆమె మెడలో చూశాను. ఈ మధ్య ఆమె మెడలో దాన్నెప్పుడూ చూడలేదు అని మధుసూదన్ రావు అన్నాడు. యుగంధర్ చేతి గడియారం చూసుకున్నాడు. 10 గంటలైంది. ఇంకా 2 గంటల వ్యవధే ఉన్నది. స్వర్ణలత దాన్ని బీరువాలో పెట్టానని చెప్పింది కదా, ఏమైంది? ఎవరన్నా దొంగలించారా? యుగంధర్ ఆలోచిస్తున్నాడు. యుగంధర్ పెదవి విరిచాడు. ప్రాణాలతో తిరిగి రారు అని అన్నాడు. మధుసూదన్ రావు ఒళ్లంతా వణికింది. ఎక్కడన్నా ఉంటుందేమో, ఇల్లంతా వెతుకుదాం అని ఇన్స్పెక్టర్ అన్నాడు. యుగంధర్ తల ఊపాడు. కానీ అది దొరుకుతుందన్న ఆశ అతనికి లేదు. ఇంకో అరగంట అయింది. మేడ మీద గదులన్నీ వెతికారు. కింద గదులు వెతుకుతున్నారు. ఇంతలో మధుసూదన్ రావు నాకు జ్ఞాపకం వచ్చింది అని అన్నాడు. ఆశతో మిగతా ముగ్గురు అతన్ని చూశారు. ఇప్పుడు ఆ లాకెట్ ఇంట్లో లేదు అని అన్నాడు. అయితే ఎక్కడున్నది అని ఇన్స్పెక్టర్ ఆతృతగా అడిగాడు. మార్వాడి దగ్గర, కానీ అతనెవరో నాకు తెలియదు అని మధుసూదన్ రావు అనగానే, విపులంగా చెప్పండి అని యుగంధర్ అడిగాడు. 6 నెలల క్రితం స్వర్ణ తమ్ముడు విఠల్ ఈ ఊరికి వచ్చాడు. 20 ఏళ్ల కుర్రాడు. మా ఇంట్లోనే ఉండేవాడు. ఓ సినిమా కంపెనీలో స్టిల్ ఫోటోగ్రఫీ నేర్చుకోమని చేర్పించాను. వాడికి చీట్ల పేక బాగా అలవాటైంది. తాగుడు కూడా అలవాటైంది. వాళ్ళక్కయ్యను అడిగి, నన్ను అడిగి డబ్బు తీసుకునేవాడు. ఇది చాలేది కాదు, ఎవరూ చూడకుండా చిన్న చిన్న దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. పర్సులో డబ్బులు పోయేవి. స్వర్ణ ఏ నగనైనా ఎక్కడైనా పెడితే కాసేపట్లో అది అక్కడుండేది కాదు. చివరికి వాణ్ణి ఇంట్లో నుంచి పంపించేశాం అని మధుసూదన్ రావు అన్నాడు. విఠల్ ఆ లాకెట్ని ఏ మార్వాడి దగ్గర తాకట్టు పెట్టాడని ఎలా తెలుసు అని యుగంధర్ అడిగాడు. అతనింట్లో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఏ నగలెక్కడమ్మావు, ఎక్కడ తాకట్టు పెట్టావు అని దబాయిస్తే అప్పుడు చెప్పాడు. మార్వాడీలిచ్చిన రసీదులు నాకిచ్చాడు. లాకెట్ తాకట్టు పెట్టిన రసీదు మాత్రం ఎక్కడో పోయిందన్నాడు. ఏ మార్వాడి దగ్గర తాకట్టు పెట్టింది జ్ఞాపకం లేదన్నాడు అని మధుసూదన్ రావు అనగానే, యుగంధర్ బ్యాంకులో పెట్టినంత పదిలంగా ఉందన్నమాట. ఏ మార్వాడి అయితేనేం, అది జాగ్రత్తగానే ఉన్నది. ఇన్స్పెక్టర్, పాన్ బ్రోకర్స్ అందరూ సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయి ఉన్న వాళ్లేగా. లాకెట్ ఎవరి వద్ద ఉన్నది తెలుసుకోవడం కష్టం కాదనుకుంటాను. మీరు సులభంగా తెలుసుకోగలరు. అది మీ పని అని యుగంధర్ అన్నాడు. వెంటనే స్వరాజరావు లేచి వెళ్లి ఫోన్ తీసి సార్జెంటును పిలిచాడు. శివం, ఊళ్ళో ఉన్న పాన్ బ్రోకర్ల జాబితా తీసుకో. 6 నెలల క్రితం ఓ బంగారు లాకెట్ తాకట్టు పెట్టబడింది. అది ఎవరి దగ్గర తాకట్టు పెట్టబడింది కనుక్కో. తాకట్టు పెట్టిన అతని పేరు విఠల్. రసీదు మీద అతని పేరు ఉండవచ్చు. పాన్ బ్రోకర్ల పుస్తకాలు తెప్పించి తనిఖీ చేయమని మన ఆఫీసులో వాళ్లకు చెప్పు. ఇంకో గంటలోపున ఆ లాకెట్ నా చేతిలో ఉండాలి. తెలిసిందా? ఎంతమంది అవసరమైతే అంతమందిని ఈ పని మీద పెట్టు అని స్వరాజరావు సార్జెంట్కి ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు మనం చేయవలసిన పని స్వర్ణలతని కాపాడడం, దొంగని పట్టుకోవడం. దానికో పథకం ఆలోచించాను అని యుగంధర్ స్వరాజరావు తిరిగి రాగానే అన్నాడు. ఇదిలా ఉండగా రాజు స్వర్ణలత ఇంటి ముందు పోర్టుకోలో ఆగి ఉన్న ప్లైమౌత్ కారెక్కాడు. సిల్క్ లాల్చీ, గ్లాస్కో పంచ, మధ్య పాపిడి క్రాపింగ్, సన్నని మీసాలు. దూరాన్నించి చూస్తే అతనే మధుసూదన్ రావని ఎవరైనా పొరబడతారు. కావాల్సిన విధంగా రాజు వేషం మార్చుకున్నాడు. డాష్ బోర్డుకు బిగించిన 2-వే రేడియో సామాగ్రిని చూసి రాజు తనలో తాను నవ్వుకున్నాడు.
హంతకుణ్ణి పట్టుకునేందుకు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు, యుగంధర్ కలిసి చాలా పెద్ద పన్నాగం పన్నారు. హంతకుడి ఎత్తుకి పై ఎత్తు వేశారు. మధుసూదన్ రావు పోలీసులతో సంప్రదించి తనను పట్టుకునేందుకు పన్నాగం పన్నుతున్నాడేమోనని హంతకుడు ఎక్కడ కలుసుకోవలసింది చెప్పలేదు. తురకల సత్రం వద్ద ఉన్న పెట్రోల్ బంకుకు వెళ్ళమని అక్కడ ఓ ఉత్తరం ఇస్తారని అన్నాడు. మధుసూదన్ రావు కూడాను అతని వెనకను పోలీసులు వస్తే తెలుసుకునేందుకే అలా చేశాడు. యుగంధర్ దానికి పై ఎత్తు వేశాడు. మధుసూదన్ రావు వేషంలో రాజును వెళ్ళమన్నాడు. అంతేకాదు, కారులో రేడియో ట్రాన్స్మిటింగ్ సెట్, రిసీవింగ్ సెట్ ఏర్పాటు చేయించాడు. రాజు వెనక ఓ మైల్ దూరంలో ఓ కారు, ఓ లారీ వస్తున్నాయి. పైకి తెలియకుండా వాటి నిండా పోలీసులున్నారు. ఇన్స్పెక్టర్ కూడా కూర్చున్నాడు. ఆ వ్యాన్లో రేడియో ప్రసారితం చేసే యంత్రము, వినపడే యంత్రము ఉన్నాయి. క్షణక్షణానికి రాజుతో మాట్లాడవచ్చు. పెట్రోల్ బంక్ దగ్గర రాజు ఉత్తరం తీసుకొని అందులో ఏం రాస్తున్నది, ఎక్కడికి రమ్మన్నది రేడియోలో ఇన్స్పెక్టర్కి చెప్పవచ్చు. ఆహా, ఎత్తుకు పై ఎత్తులు అని రాజు నవ్వుకున్నాడు. కానీ ఏమవుతుందో, తను మధుసూదన్ రావులా వెళ్లడం యుగంధర్కి ఏమాత్రం ఇష్టం లేదు. ఆ దొంగ బాగా తెగించినవాడు, ప్రమాదం చాలా ఎక్కువ అని యుగంధర్ భయం. తనే వెళ్తానని రాజు పట్టుబట్టాడు. రాజు తురకల సత్రం చేరుకున్నాడు. పెట్రోల్ బంక్ వెతకవలసిన అవసరం లేకుండానే కనిపించింది. ఓ గ్యాలన్ పెట్రోల్ పోయించుకొని, నా పేరు మధుసూదన్ రావు, నాకివ్వమని ఎవరైనా ఉత్తరమిచ్చారా అని బంకులో ఉన్న మనిషిని అడిగాడు. బంక్ మేనేజర్, అవును సార్, ఇదిగో ఉత్తరం అంటూ బల్ల సొరుగులో నుంచి ఓ కవర్ తీసిచ్చాడు. ఈ ట్రంక్ రోడ్డు మీద 2 మైళ్ళు వెళ్లిన తర్వాత ఒక ట్రావెలర్స్ బంగ్లా కనపడుతుంది. దాని కుడివైపున ఓ రోడ్డున్నది. ఆ రోడ్డు మీద 4 మైళ్ళు వెళ్తే ఆలంగాడ్ అనే ఊరొస్తుంది. ఆ ఊళ్ళో రాత్రిపూట ఒకే ఒక అంగడి తెరిచి ఉంటుంది. ఆ అంగడిలో మీ పేరు చెప్పి ఉత్తరం ఏదైనా ఉందేమో అడగండి. ఆ ఉత్తరంలో రాసింది ఇది చిన్నపిల్లల ఆటమల్లే ఉన్నదని రాజు తనలో తాను నవ్వుకున్నాడు. కార్ స్పీడ్ పెంచాడు. రేడియో ద్వారా ఇన్స్పెక్టర్కి ఆ ఉత్తరంలో విషయాలు చెప్పాడు. సరే వెళ్ళు, మేం వెనకే వస్తున్నాం. నీకేదైనా ఆపద సంభవిస్తే కార్ హారన్ నొక్కిపెట్టు అని ఇన్స్పెక్టర్ చెప్పాడు. ట్రావెలర్స్ బంగళా పక్క రోడ్లోకి కార్ తిప్పాడు. రోడ్డుకు 2 పక్కన దిబ్బలు. ట్రంక్ రోడ్డు కన్నా బాగా ఎత్తుగా ఉన్నది. ఆ రోడ్డు ఇంకా ఎత్తుకుపోతోంది. ఆ రోడ్డు మీదకు ఎందుకు రమ్మన్నాడో రాజు గ్రహించాడు. రాజు వెనక అంత దూరంలో పోలీసులు ఇంకో కారులో వస్తూ ఉన్నా కనిపిస్తుంది. ఇన్స్పెక్టర్, నేను కుడివైపునున్న రోడ్డు మీదకు వెళ్తాను. మీరు వెంట వచ్చారంటే నా కారే కాక మీ కారు కూడా దూరాన్నించి కనిపిస్తుంది. లైట్స్ లేకుండా డ్రైవ్ చేయడం దుర్లభం అని రాజు రేడియోలో అన్నాడు. మరైతే ఏం చేయమంటావు అని ఇన్స్పెక్టర్ అన్నాడు. రాజు బాగా ఆలోచించి, ఇంకా ఉంది.